మనకిప్పుడు కాఫ్కా ఇంటర్నల్ డీటెయిల్స్‌లో టాపిక్, పార్టిషన్ అండ్ ఆఫ్సెట్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ దేర్ వర్ 2 మైక్రో సర్వీసెస్. దే నీడ్ టు బి డీకపుల్డ్ యూజింగ్ మెసేజ్ క్యూ. హౌ కెన్ దే కమ్యూనికేట్? మనకి 2 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. మైక్రో సర్వీస్ ఏ అండ్ మైక్రో సర్వీస్ బి. ఈ 2 డీకపుల్ చేస్తున్నాం యూజింగ్ మెసేజ్ క్యూ. మెసేజ్ క్యూ ఒకటి వాడుకొని మనం మన మైక్రో సర్వీసెస్‌ని డీకపుల్ చేసుకొని ఈ డేటా అనేది ఇందులోకి తెచ్చుకుంటున్నాం గదా! అవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? యూజింగ్ మెసేజ్ క్యూస్ కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటాయి. ఇట్లా కాఫ్కా అనేది మనం ఒక మీడియంగా వాడుకుంటున్నాం. యాజ్ ప్రీవియస్ వీడియోస్‌లో ఇయన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ కాఫ్కాలో మనం క్యూ అనం. ఇన్ కాఫ్కా వి కాల్ దిస్ యాజ్ ఎ పార్టిషన్. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఏ ప్రొడ్యూస్ చేస్తా ఉండిద్ది ఈ పార్టిషన్‌లోకి. ఈ పార్టిషన్‌లోకి ప్రొడ్యూస్ చేసిన డేటా మెసేజ్ 1, మెసేజ్ 2 ఇట్లా 1 బై 1 అపెండ్ అవుతా ఉంటాయి. అంటే యాడ్ అవుతా ఉంటాయి ఈ క్యూలోకి. ఈ క్యూలోకి యాడ్ అయిన తర్వాత కన్జ్యూమర్స్ మైక్రో సర్వీస్ బి ఉందనుకో, ఈ కన్జ్యూమర్ మైక్రో సర్వీస్ బి ఎలా కన్జ్యూమ్ చేసుకుండిద్ది? 1 బై 1 కన్జ్యూమ్ చేసుకుంటా ఉండిద్ది. మనకి క్యూ అంటే ఏం తెలుసు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ అయిందో అదే ఫస్ట్ అవుట్ అవుతా ఉండిద్ది. అంటే కన్జ్యూమ్ చేసుకుంటా ఉండిద్ది ఈ మైక్రో సర్వీస్ బి. సో, పార్టిషన్ అంటే ఏమర్థమైంది? ఒక క్యూ లాగా కాఫ్కాలో. మనకి మెసేజెస్ ద్వారా ఈ మైక్రో సర్వీసెస్ అనేవి కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటాయి. మైక్రో సర్వీస్ బి ఉంది గదా! ఇది 1 బై 1 డేటాని కన్జ్యూమ్ చేసుకుంటా ఉండిద్దని జెప్పా. 1 బై 1 అంటే ఒక ఇండెక్స్ అనేది ఉండాలి గదా! అంటే ఫస్ట్ ఈ మెసేజ్ కన్జ్యూమ్ చేసింది. నెక్స్ట్ ఈ మెసేజ్ కన్జ్యూమ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మెసేజెస్ కన్జ్యూమ్ చేయాలి. ఇట్లా 1 బై 1 అని చెప్తున్నాం గదా! అది ఎలా మెయింటైన్ చేయాలి? మనం ఒక ఇండెక్స్ పెట్టుకుంటాం. దాన్నే కాఫ్కాలో ఆఫ్సెట్ అని అంటారు. అంటే ఒక పార్టిషన్‌కి అంటే ఒక క్యూ లాంటి దానికి మనం ఒక ఆఫ్సెట్ ఇండెక్స్ అనేది పెట్టుకొని, ఆ ఇండెక్స్ అనేది మార్చుకుంటూ 1 బై 1 ఎళ్తా ఉంటాం. సపోజ్ మెసేజ్ 1 కన్జ్యూమ్ చేసామనుకో, ఇండెక్స్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటావు. నెక్స్ట్ మెసేజ్ 2ని కన్జ్యూమ్ చేయడానికి. నెక్స్ట్ ఇండెక్స్ ఇక్కడ ఉండిద్ది. మెసేజ్ 2ని కన్జ్యూమ్ చేస్తావు. నెక్స్ట్ ఇండెక్స్ పక్కకెళ్ళిద్ది. సో, అరే లాగా ఇన్ కాఫ్కా ఆఫ్సెట్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ లాగా అనుకోండి అట్లా. ఇట్లా మనకు మైక్రో సర్వీస్ బి ఇండెక్స్ వాడి ఆర్ ఆఫ్సెట్ వాడుకొని కన్జ్యూమ్ చేసుకుండిద్ది. ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ మెసేజ్ 1 బై 1 వాట్ వి డూ? వి యూజ్ ఇండెక్స్ రైట్? మనం ఒక డేటాని అరే లాగా ఉందనుకో మన డేటా, అరే లిస్ట్ లాగా, అరే లాగా. ఆ అరేలో డేటాని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు? 1 బై 1 ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుంటారు. అట్లానే మన కన్జ్యూమరు ఇండెక్స్‌ని వాడుకొని 1 బై 1 కన్జ్యూమ్ చేసుకుంటా ఉండిద్ది. సేమ్ హియర్ ఇన్ కాఫ్కా ఆఫ్సెట్ మీన్స్ ఇండెక్స్. మనకి కాఫ్కాలో ఆఫ్సెట్ అంటే ఇండెక్స్. పార్టిషన్ అంటే ఒక క్యూ. నెక్స్ట్ జావా ఎగ్జాంపుల్స్ రాశాను. ఈ జావా ఎగ్జాంపుల్స్ ఒరిజినల్ కాఫ్కా ఎగ్జాంపుల్స్ కాదు. జస్ట్ మీకు థియరీ అంటే ఒక మెసేజ్ క్యూ అనేది ఒక థియరీగా ఎలా పనిచేస్తుంది? కాఫ్కా అనేది ఎలా పనిచేస్తుంది? ఒక హై లెవెల్‌గా ఈ ప్రోగ్రామ్స్ అనేవి రాశాను. అవి ఇప్పుడు చూద్దాం. ఆ మెయిన్ డాట్ జావాలో ఫస్ట్ ఏం చేస్తున్నాం? క్లాస్ పార్టిషన్ అని రాసుకొని ఒక క్యూ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ డయాగ్రామ్‌లో మనం పార్టిషన్ అని రాసుకున్నాం గదా! ఒక మెసేజ్‌ని తీసుకోవడానికి. ఆ పార్టిషనే ఒక క్యూలా పెట్టుకొని నేను ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేశా. ఒక క్యూని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్సెట్‌ని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు ఈ ఆఫ్సెట్? ఎప్పుడైతే మనకి డేటా కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటారో అప్పుడు ఈ ఆఫ్సెట్‌ని ఇంక్రీజ్ చేయడానికి నేను రాశాను. ఈ క్యూ వచ్చేసి పార్టిషన్‌గా ఈ పార్టిషన్‌ని మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం. సో, క్లాస్ పేరు పార్టిషన్ అని పెట్టుకున్నాం ఓవరాల్‌గా. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఏ ఏం చేస్తుంది? మైక్రో సర్వీస్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది డేటా. ఒక మెసేజ్‌ని తీసుకొని ఈ పార్టిషన్ ఆహ్, ఈ పార్టిషన్ డేటా ఉంది గదా! ఈ పార్టిషన్ ఆబ్జెక్ట్‌లోకి అంటే ఈ పార్టిషన్ ఆబ్జెక్ట్‌లో పార్టిషన్ అని ఉంది గదా! ఈ పార్టిషన్ క్యూలోకి మనం డేటా అనేది యాడ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మైక్రో సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని నువ్వు
ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఒక మెసేజ్‌ని ఈ క్యూలోకి. నెక్స్ట్ మైక్రో సర్వీస్ బి క్రియేట్ చేసాం. సో, మైక్రో సర్వీస్ ఏ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఈ మెసేజ్ క్యూలోకి. ఈ క్యూని ఏమన్నాం పార్టీషన్ అన్నాం. అట్లా ఇప్పుడు మైక్రో సర్వీస్ బిలోకి మనం మైక్రో సర్వీస్ బి వచ్చేసి కన్జ్యూమ్ చేసుకోవాలి కదా ఈ క్యూ నుంచి. దానికి ఈ కోడ్ రాసాం. మైక్రో సర్వీస్ బి కన్జ్యూమ్ ఆల్ అని ఒకటి రాసాం. ఇంకోటి ఇండివిడ్యువల్‌గా ఒక కన్జ్యూమే రాసాం. అంటే ఇది అన్ని మెసేజ్‌ని ఒకేసారి కన్జ్యూమ్ చేసుకుండిద్ది వైల్ లూప్ పెట్టుకొని. ఇదొచ్చేసి 1 బై 1 కన్జ్యూమ్ చేసుకుంటా ఉండిద్ది. ఒక్క మెసేజ్‌నే కన్జ్యూమ్ చేసుకుండిద్ది ఇది. ఇదొచ్చేసి అన్నిటిని కన్జ్యూమ్ చేసుకుండిద్ది. ఇది ఎలా రాసాం? ఒకవేళ క్యూ అనేది ఎంప్టీ కాకపోతే, అంటే ఈ పార్టీషన్స్ అనేది ఎంప్టీ కాకపోతే, అంటే ఇక్కడున్న డేటా ఎంప్టీ కాకపోతే ఫస్ట్ మెసేజ్‌ని కన్జ్యూమ్ చేస్తా. ఫస్ట్ మెసేజ్‌ని కన్జ్యూమ్ చేసి ప్రింట్ చేస్తున్నా. అది ఏ ఇండెక్స్‌లో ఉంది అని ప్రింట్ చేస్తున్నా. సపోజ్ ఫస్ట్ ఇక్కడికొచ్చాడనుకో మెసేజ్ 1 ప్రింట్ అయ్యిద్ది. మెసేజ్ 1 ఎక్కడుంది? మెసేజ్ 1 ఎక్కడుంది? ఇండెక్స్ 1లో ఉంది. అంటే ఆఫ్‌సెట్ 0 అని ప్రింట్ అవుతుంది. ఆఫ్‌సెట్ 0 అని ప్రింట్ చేయడానికి ఇలా రాసా. మెసేజ్ క్యూలో మనకెప్పుడైతే కన్జ్యూమ్ అవుతుందో, కన్జ్యూమ్ అయిన తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిందో, అప్పుడు మనం మెసేజ్‌ని డిలీట్ చేసేస్తాం. మనం పోస్ట్ ఆఫీస్ ఎగ్జాంపుల్‌లో చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. తర్వాత ఏం చేస్తున్నాం? ఆఫ్‌సెట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ మెసేజ్‌కి కన్జ్యూమ్ చేయడానికి ఈ ఆఫ్‌సెట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఇట్లా 1 బై 1 అన్నీ కన్జ్యూమ్ చేయడానికి ఈ మెథడ్ రాసా. నెక్స్ట్ ఓన్లీ ఒక్క మెసేజే కన్జ్యూమ్ అయిద్ది. ఒకవేళ పార్టీషన్ అనేది ఎంప్టీ కాలేదనుకో, ఫస్ట్ మెసేజ్ కన్జ్యూమ్ చేస్తా. కన్జ్యూమ్ చేసి రిమూవ్ చేసి నెక్స్ట్ మెసేజ్‌కి ఎళ్ళని చెప్తా. అంటే ఆఫ్‌సెట్ అనేది ఇండెక్స్ అనేది నెక్స్ట్ ఇండెక్స్‌కి వెళ్ళిపోయిద్ది. వైల్ లూప్ లేదిక్కడ. జస్ట్ ఒక మెసేజ్ కన్జ్యూమ్ చేయడానికే. సో, ఇప్పుడు మెయిన్ మెథడ్ అంటే ఈ మెయిన్ క్లాస్‌లో ఫస్ట్ పార్టీషన్‌ని క్రియేట్ చేశా. అంటే ఒక క్యూ. ఫస్ట్ క్యూ ఎంప్టీగా ఉండిద్ది. ఆఫ్‌సెట్ వచ్చేసి 0లో ఉంది. ఇప్పుడు ఆ క్యూలోకి ఏ మైక్రో సర్వీస్‌ని క్రియేట్ చేశా ఒక ఆబ్జెక్టు. బి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. బి మైక్రో సర్వీస్ బికి. ఏ డాట్ ప్రొడ్యూస్ రామ్ పి అంట. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అనంగానే ఈ ప్రొడ్యూస్ మెథడ్‌లోకి వెళ్ళిద్ది. ప్రొడ్యూస్ మెథడ్‌లోకి వెళ్ళి మెసేజ్‌ని ప్రొడ్యూస్ చేసి ఆ క్యూలోకి యాడ్ చేస్తా ఉండిద్ది. క్యూలోకి యాడ్ చేసి క్యూని పెంచుతా ఉండిద్ది. తర్వాత ఇలా 4 మెసేజెస్ జనరేట్ చేశా మైక్రో సర్వీస్ నుంచి. ఇక్కడ పి అంటే మనం పార్టీషన్‌ని పంపిస్తున్నాం. ఏ క్యూలోకి పంపియాలి అని. పంపించిన తర్వాత బి డాట్ కన్జ్యూమ్ ఆల్ అంటున్నాం. బి అంటే మైక్రో సర్వీస్ బి కన్జ్యూమ్ చేస్తా ఉండిద్ది అన్ని డేటాని. ఎక్కడి నుంచి? ఈ క్యూ నుంచి కన్జ్యూమ్ చేయాలని చెప్తున్నాం. మొత్తం కన్జ్యూమ్ చేసి ప్రింట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తా. సో, మనకి డేటా అనేది వచ్చింది. ఫస్ట్ 4 మెసేజెస్ ఏవైతే మనం ఇన్సర్ట్ చేసామో అవే మనకి ప్రింట్ అయినాయి. ఎలా? ఈ మైక్రో సర్వీస్ బి కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి. సో, ఫస్ట్ మెసేజ్ రాము, సీత, హనుమ, లక్ష్మణ్ ఇట్లా ప్రింట్ అయింది. ఆఫ్‌సెట్స్ వచ్చేసి 1, 2, 3, 4 అంటే ఇది ఏ ఇండెక్స్‌లో ఉన్న డేటా అని చెప్పడానికి ఇలా ఆఫ్‌సెట్‌ని ప్రింట్ చేశా. సో, మనకు మెసేజ్ క్యూలో డేటా అనేది వన్స్ కన్జ్యూమ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్యూర్‌లీ ఫర్ మెసేజ్ క్యూ. నాట్ ఫర్ కాఫ్కా. కాఫ్కాలో అయితే మెసేజ్ రిటెన్షన్ అయిద్ది. అంటే ఉంటుంది. మనం ఎంత టైం పెట్టుకుంటే అంత టైంకి. అప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కామెంట్ చేశానంటే కన్జ్యూమ్ ఆల్ ఈ రెండిటిని ఎనేబుల్ చేశాననుకో, ఇప్పుడు మనకి ఎన్ని మెసేజెస్ కన్జ్యూమ్ అవుతాయి? ఓన్లీ 2 మెసేజెసే కన్జ్యూమ్ అవుతాయి. రామ్, సీత తప్ప వీళ్ళెవరు రాలేదు మెసేజ్. నెక్స్ట్ జావా ఎగ్జాంపుల్ ఫర్ కాఫ్కా అనేది చూద్దాం. మెసేజ్ క్యూ ఎగ్జాంపుల్‌లో క్యూ అనేది వాడాం కదా! కాఫ్కా ఎగ్జాంపుల్‌లో వచ్చేసి మనం లిస్ట్ వాడతాం. లిస్ట్ ఎందుకు వాడుతున్నాం భయ్యా అనాలి మీరు. ఇప్పుడు మెసేజ్ క్యూలో క్యూ డేటా కదా ఉండాలి అని. క్యూ వచ్చేసి మనకి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సో, అందుకు నేను లిస్ట్ వాడా. లిస్ట్ అయితే మనకి డేటా అనేది పర్సిస్టెంట్‌గా ఉండిద్ది. అంటే డేటా అనేది నువ్వు నెక్స్ట్ ఇండెక్సెస్‌కి వెళ్ళినా గానీ ప్రీవియస్ డేటా అనేది ఉండిద్ది. అందుకోసం నేను లిస్ట్ వాడాను. అంటే మన కాఫ్కాలో డేటా అనేది వన్స్ కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత మనం ప్రీవియస్ ఇండెక్సెస్‌లో ఉన్న డేటా కూడా అంతే ఉంచుకుంటాం. సేమ్ ఎగ్జాక్ట్‌గా అలానే బిహేవ్ చేస్తుంది.
ప్రొడ్యూస్ చేస్తున్నాం. సేమ్ అదే కోడ్. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ మారుతుంది? ఇక్కడ కన్జ్యూమర్‌లో మనం డేటాని రిమూవ్ చేయట్లేదు. అదే క్యూ ఎగ్జాంపుల్‌లో చూసారంటే మనం డేటా అనేది డిలీట్ చేసేస్తున్నాం. వన్స్ ప్రింట్ చేసిన తర్వాత ఆర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత. ఇక్కడేం చేస్తున్నాం? జస్ట్ నెక్స్ట్ ఇండెక్స్‌కెళ్ళిపో అంటున్నాం. డేటా అనేది కాఫ్కాలో తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. మనం ఎంతైతే కాన్ఫిగర్ చేస్తామో అంత టైం తర్వాత కాఫ్కాలో డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకు 2 మెథడ్స్ రాసాం. కన్జ్యూమ్ ఆల్, కన్జ్యూమ్ అని. ఇది ఎక్కడి వరకెళ్తుంది? మన కాఫ్కాలో ఎంతైతే డేటా ఉందో అక్కడ వరకు ఈ కన్జ్యూమ్ మొత్తం చేసేస్తాం. ఈ కన్జ్యూమ్ వచ్చేసి ఓన్లీ 1 బై 1 కన్జ్యూమ్ చేస్తా ఉంటాం. మన పార్టీషన్స్‌లో డేటా ఉన్నంత వరకు. సేమ్ ఎగ్జాక్ట్ బిహేవియర్. కాపోతే ఈ పార్టీషన్‌లో డేటా అనేది ఉండిపోతుంది. అదే మెసేజ్ క్యూలో మనం రిమూవ్ చేస్తున్నాం. అంతే. ఇంక ఎగ్జాక్ట్‌గా అదే కోడ్. అదే బిహేవియర్. సో, ఇప్పుడు గనక చూస్తే మనం 2 మెసేజెస్ కన్జ్యూమ్ చేసాం యూజింగ్ మైక్రో సర్వీస్ బి. మైక్రో సర్వీస్ బి 2 మెసేజెస్ కన్జ్యూమ్ చేసేసింది. ఒకవేళ డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? సో, ఉందో లేదో చెక్ చేయాలంటే ఇలా మనం ప్రింట్ చేయాలి. ఆ పార్టీషన్‌లో ఉన్న డేటాని, ఆఫ్‌సెట్‌ని. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో, మన డేటా అనేది డిలీట్ అవ్వల. రామ్, సీత ఎగ్జాక్ట్‌గా ఉండి ఆఫ్‌సెట్ వచ్చేసి ఎక్కడుంది? 2. 2 అంటే ఇండెక్స్ 0, 1, 2 సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అట్లా మనకు కాఫ్కా ఉంటుంది. ఇది హై లెవెల్‌గా చూపించడానికి చెప్పా ఈ ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ నోటీస్ ఇన్ క్యూ వి ఆర్ రిమూవింగ్ మెసేజ్ వన్స్ కన్జ్యూమ్డ్. మనకు ఒక్కసారి మెసేజ్ కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత క్యూలో ఏం చేస్తున్నాం? రిమూవ్ చేస్తున్నాం మెసేజ్ క్యూ ఎగ్జాంపుల్స్‌లో. అదే ఇన్ కాఫ్కా వి ఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్‌సెట్, నాట్ డిలీటింగ్ మెసేజ్. మనం కాఫ్కాలో ఏం చేస్తున్నాం? జస్ట్ ఆఫ్‌సెట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. డిలీట్ చేయట్లేదు డేటాని. వీ కెన్ రీప్లే మెసేజెస్ అరే ఇఫ్ యూ వాంట్. మనం కావాలంటే మనం మెసేజ్‌ని కూడా రీప్లే చేసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. జావా ఎగ్జాంపుల్. సో, ఇది వచ్చేసి రీప్లే ఎగ్జాంపుల్‌కి కోడ్. ఓన్లీ 1 మెథడ్ ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేశాను. పబ్లిక్ వాయిడ్ రీప్లే అని. ఈ రీప్లేలో ఏం తీసుకుంటున్నాం? మనకి ఏ ఆఫ్‌సెట్ నుంచి కావాలో ఆ ఆఫ్‌సెట్‌ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇందాకలా ఆఫ్‌సెట్ 2 వరకు డేటా తీసుకున్నాం గదా! కన్జ్యూమ్ చేసాం గదా! ఆ కన్జ్యూమ్ చేసిన ఆఫ్‌సెట్ కంటే ముందు పెట్టుకొనైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన ఆఫ్‌సెట్ నుంచైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మనం సీసీటీవీ ఎగ్జాంపుల్‌లో మాట్లాడుకున్నట్టు మనం మన డేటా అనేది మన ఇష్టం వచ్చిన ఇండెక్స్ నుంచి రీప్లే చేసుకోవచ్చు. మనం వీడియోస్ రీప్లే చేసుకున్నట్టు మన డేటా అనేది రీప్లే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మైక్రో సర్వీస్ ఏ 4 మెసేజెస్ ప్రొడ్యూస్ చేసింది. మనం ఎక్కడి నుంచి రీప్లే చేస్తున్నాం? సెకండ్ ఇండెక్స్ నుంచి రీప్లే చేస్తున్నాం. అంటే హనుమ, లక్ష్మణ్ ప్రింట్ అవుతారు. మనకి రన్ చేసిన తర్వాత చూస్తే 2 మెసేజెస్ ప్రింట్ అయినాయి. యాజ్ ఐ సెడ్ హనుమ, లక్ష్మణ్ ప్రింట్ అయినాయి. ఇట్లా మనం మన మెసేజెస్ అనేవి మన ఓన్ ఆఫ్‌సెట్ ఇచ్చి కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇష్టం. ఎక్కడి నుంచైనా డేటా అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. సో, ఈ ఎగ్జాంపుల్స్ అనేవి నేను మీకు ఇంటర్నల్‌గా ఇవి ఎలా పనిచేస్తాయని చెప్పా. ఇవేమీ అంత ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కాదు. జస్ట్ ఫర్ ద థియరీ అనుకోండి. రైట్ నౌ వి కీప్ 1 ఆఫ్‌సెట్ ఇన్‌సైడ్ ద పార్టిషన్ ఇట్‌సెల్ఫ్. ఈ ఎగ్జాంపుల్స్‌లో మనం ఆఫ్‌సెట్ అనేది పార్టిషన్‌లో పెట్టి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇన్ కాఫ్కా దట్ పార్టిషన్ డజంట్ స్టోర్ ఆఫ్‌సెట్ స్టేట్. మనకి కాఫ్కాలో ఇక్కడ పార్టిషన్స్‌లో ఆఫ్‌సెట్‌ని స్టోర్ చేసుకోము. ఏ కన్జ్యూమర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటాడో వాడొక ఆఫ్‌సెట్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇప్పుడు మైక్రో సర్వీస్ బి కన్జ్యూమ్ చేస్తుంది గదా! దీనంతటికి ఇది ఒక ఆఫ్‌సెట్ 0 అని పెట్టుకుండిద్ది. ఆఫ్‌సెట్ 0 నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ఆఫ్‌సెట్‌ని మెయింటైన్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటాయి. ఈచ్ కన్జ్యూమర్ గ్రూప్ ట్రాక్స్ ఆఫ్‌సెట్స్ ఇండిపెండెంట్‌లీ కమిటెడ్ ఇన్ కాఫ్కా. సపోజ్ నీకిక్కడ మైక్రో సర్వీస్ బి అని ఉంది గదా! ఇప్పుడు ఇక్కడ చాలా మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకో, అంటే మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, మైక్రో సర్వీసెసే కాదు,
కన్జ్యూమర్స్‌లో చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వేరే వేరే కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఆఫ్‌సెట్ అనేది యూజ్ చేసుకుంటారు. సపోజ్ ఈ ఆఫ్‌సెట్ అనేది 1 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. 0 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఇంకో కన్జ్యూమరు 0 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మిడిల్‌లో నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే రీప్లే అయినా చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు మన డేటాని పార్టిషన్ నుంచి యూజింగ్ ఆఫ్‌సెట్. దట్ మీన్స్ ఆల్ కన్జ్యూమర్స్ విల్ షేర్ ద సేమ్ పాయింటర్. మనకి కాఫ్కాలో వచ్చేసి టాపిక్ అని ఉండిద్ది. ఈ టాపిక్ ఏంటంటే బ్యాగ్ లాగా అనుకోండి. ఈ బ్యాగ్‌లో మనకి ఈ పార్టిషన్స్ అనేవి ఉంటాయి. ఈ పార్టిషన్స్ మనం ఒకటి చూసాం. అంటే మనకి మైక్రో సర్వీస్ ఏ ప్రొడ్యూస్ చేసి మైక్రో సర్వీస్ బి కన్జ్యూమ్ చేసుకోవడానికి ఒక పార్టిషనే చూసాం. ఒక కన్జ్యూమర్ ఉన్నాడు కాబట్టి మనం ఒక మెసేజ్ పార్టిషనే చూసాం. అదే నీకు మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, అప్పుడేం చేస్తావు? ఒకే పార్టిషన్ వాడామనుకో, అప్పుడు మనకి ఇంకో కన్జ్యూమర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ పార్టిషన్ ఎప్పుడు క్లియర్ అయిద్దా అని. నేను కన్జ్యూమ్ చేసుకోవచ్చా అని స్టార్వేషన్ అంటే వెయిట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు మనకి ఒక కన్జ్యూమర్ ఉన్నాడు కాబట్టి ఒక పార్టిషనే పెట్టుకున్నాం. అదే మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళేంటి ఒక పార్టిషనే యూజ్ చేసుకుంటే మనకేమవుతుంది? ప్యారలలిజం అచీవ్ అవ్వలేం. అంటే ఈ రిసోర్సెస్‌ని ఎఫిషియెంట్‌గా వాడుకోలేము. అందుకు మనకి ఈ కాఫ్కా టాపిక్ ఏం చేస్తుంది? మల్టిపుల్ పార్టిషన్స్‌ని ఒక గ్రూప్‌గా క్రియేట్ చేసుకొని సేమ్ ఎవరైతే ఈ టాపిక్‌లోకి ప్రొడ్యూస్ చేస్తారో ఆ డేటాని పర్టిక్యులర్ పార్టిషన్స్‌లోకి పెట్టుకుంటా ఉండిద్ది. సో, మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, ఆ మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఏం చేస్తారు? వన్ బై వన్ ఏ పార్టిషన్ అయితే ఫ్రీగా ఉందో ఆ పార్టిషన్‌ని పట్టుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఈ టాపిక్ అంటే ఏంటో చూద్దాం. టాపిక్ మీన్స్ పర్టిక్యులర్ స్ట్రీమ్స్ ఆఫ్ డేటా. మనకి కొన్ని స్ట్రీమ్స్ ఆఫ్ డేటాని ఈ టాపిక్ స్టోర్ చేసుకుండిద్ది. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి? మనకి రియల్ వరల్డ్‌లో అప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా! ఎలా ఉంటాయంటే ట్రక్ జీపీఎస్ అని, యూజర్ లాగ్స్ అని, ట్వీట్స్‌ని ఒక టాపిక్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టా లైక్స్ ఇలా మనకి టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ టాపిక్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? కాఫ్కా క్లస్టర్స్‌లో స్టోర్ అవుతాయి. ఈ కాఫ్కా క్లస్టర్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ కాఫ్కా క్లస్టర్‌లో టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్‌లో పార్టిషన్స్ అనేవి ఉంటాయి. పార్టిషన్స్ అంటే ఒక క్యూ లాగా. ఆ పార్టిషన్స్‌ని కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటారు. కాఫ్కా టాపిక్ ఆర్ లైక్ టేబుల్ ఇన్ డేటాబేస్ వితౌట్ ఆల్ కన్‌స్ట్రెయింట్స్. మనకి ఇదొక డేటాబేస్ టేబుల్‌లా పనిచేస్తుంది. అంటే డేటాబేస్ టేబుల్ అంటే ఎగ్జాక్ట్ డేటాబేస్ టేబుల్ కాదు. అంటే అలాగా పనిచేస్తుంది స్టోర్ చేసుకోవడానికి. వితౌట్ ఆల్ కన్‌స్ట్రెయింట్స్. ఏం కన్‌స్ట్రెయింట్స్ ఉండవు. మనం ఏ డేటా అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదే డేటాబేస్‌లో అయితే ప్రైమరీ కీ ఇట్లా కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మన పార్టిషన్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే క్యూలోకి అపెండ్ చేసుకుంటున్నాం డేటాని. వి కెన్ హావ్ యాస్ మెనీ టాపిక్స్ యాస్ వి వాంట్. మనం ఇట్లా మల్టిపుల్ టాపిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లిమిట్ లేదు. కాఫ్కా టాపిక్ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫార్మాట్. మనం ఈ టాపిక్‌లోకి ఇన్సర్ట్ చేయంగాల్నే డేటా అనేది బైనరీలో సేవ్ అవుతుంది. మామూలుగా మనం టెక్స్ట్ లాగా ఇన్సర్ట్ చేసినా కాఫ్కా అనేది టాపిక్స్‌లో పార్టిషన్‌లో మెసేజ్‌ని ఎలా స్టోర్ చేసుకుండిద్ది, బైనరీలో స్టోర్ చేసుకుండిద్ది. కానీ మన డేటా అనేది ఏ ఫార్మాట్‌లో ఇచ్చినా ఈ కాఫ్కా టాపిక్ అనేది తీసుకుండిద్ది. ఎనీ ఫార్మాట్ ఇట్ కెన్ టేక్. జేసన్ టెక్స్ట్ బైనరీ అని ఒక ఎగ్జాంపుల్స్ చెప్పా. ద సీక్వెన్స్ ఆఫ్ మెసేజెస్ దట్ గోస్ ఇంటు టాపిక్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రీమ్స్. మనకి ఈ టాపిక్‌లోకి ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, ప్రొడ్యూసర్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటినేమంటాం? డేటా స్ట్రీమ్స్ అంటాం. వి కెనాట్ ఏబుల్ టు క్వెరీ టాపిక్స్. ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ డేటా, కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ డేటా. మనం ఈ టాపిక్‌లోకి ప్రొడ్యూస్ చేసి కన్జ్యూమ్ చేసుకోవడం తప్ప, మనం ఎటువంటి డేటాబేస్ క్వెరీస్ కానీ, ఇట్లాంటి క్వెరీస్ పనిచేయవు టాపిక్ పైన. ఇది జస్ట్ డేటాబేస్ లాగా ఉన్నా కానీ దీని మీద మనం క్వెరీస్ అనేవి పనిచేయవు. ఇన్ కాఫ్కా టాపిక్ వి హావ్ పార్టిషన్స్. మన కాఫ్కా టాపిక్స్‌లో ఏముంటాయి? పార్టిషన్స్ ఉంటాయి. వి కెన్ చూస్ నంబర్ ఆఫ్ పార్టిషన్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్
that are going to get use these partitions. మనకి కాఫ్కా టాపిక్‌లో పార్టిషన్స్ ఉంటాయన్నాం గదా! ఇప్పుడు ప్రస్తుతానికి 3 పార్టిషన్స్ చూపిచ్చా గదా! అసలు ఈ పార్టిషన్స్ కౌంట్ అనేది ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఒక కన్జ్యూమర్ ఉన్నాడు కాబట్టి ఒక పార్టిషన్ పెట్టుకున్నాం. అట్లానే మనకి ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు? ఎంతమంది కన్జ్యూమర్స్ ఉండొచ్చు? అనేది మనకి ముందుగా ఒక ఐడియా ఉందనుకో, దాన్ని బట్టి మనం పార్టిషన్స్ అనేయి ఎన్ని కావాలో ఒక కాఫ్కా టాపిక్‌కి మనం చేసుకోవచ్చు. ద నంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఇన్ ఎ టాపిక్ షుడ్ బి చూసెన్ బేస్డ్ ఆన్ 2 మెయిన్ ఫ్యాక్టర్స్. మనకి పార్టిషన్స్ అనేవి ఎన్ని ఉండాలో ఎలా చేసుకోవచ్చు? ఫస్ట్‌దొచ్చేసి నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇన్ ఎ గ్రూప్. ప్రస్తుతానికి గ్రూప్‌ని మర్చిపోండి. జస్ట్ ఎంతమందైతే కన్జ్యూమర్స్ ఉన్నారో దాన్ని బట్టి మనం పార్టిషన్స్ అనేవి వాడుకోవాలి. కాఫ్కా గ్యారంటీస్ దట్ వన్ పార్టిషన్ ఈస్ కన్జ్యూమ్డ్ బై ఓన్లీ వన్ కన్జ్యూమర్ వితిన్ ఎ గ్రూప్. కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి కన్జ్యూమర్ గ్రూప్స్. ఆ కన్జ్యూమర్ గ్రూప్స్‌లో ఈ కన్జ్యూమర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ హావ్ 4 పార్టిషన్స్ అండ్ 4 కన్జ్యూమర్స్, పర్ఫెక్ట్ పారలెలిజం. మనకి 4 పార్టిషన్స్ ఉండి 4 కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, మనం ఏం జేయొచ్చు? ఒక్కొక్క పార్టిషన్‌ని ఒక్కొక్క కన్జ్యూమర్‌కి అసైన్ జేయొచ్చు. ఎందుకంటే నలుగురు కన్జ్యూమర్స్ ఉన్నారు గాబట్టి. ప్రొడ్యూసర్స్ ఎంతమందైనా ఉండని. డేటా అనేది కాఫ్కా తీసుకుంటూనే ఉండిద్ది. కానీ కన్జ్యూమర్స్ పార్టిషన్స్ అనేయి ఏది ఖాళీగా ఉంచకుండా కన్జ్యూమర్స్ నలుగురుంటే హ్యాపీగా కన్జ్యూమ్ జేసుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ 4 పార్టిషన్స్ అండ్ 6 కన్జ్యూమర్స్, 2 కన్జ్యూమర్స్ విల్ సిట్ ఐడిల్. పార్టిషన్స్ 4 ఉన్నాయి. కానీ కన్జ్యూమర్స్ 6 ఉన్నారనుకో, అప్పుడేమవుతుంది? ఈ 5, 6 మెంబర్స్ ఖాళీగా ఉంటారు. ఇలాగా మనకి ఎక్కువ కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళు ఐడియల్‌గా ఉంటారు. అప్పుడు మనకేంటి రిసోర్సెస్ ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోలేం. ఇఫ్ యూ హావ్ 4 పార్టిషన్స్ అండ్ 2 కన్జ్యూమర్స్, ఈచ్ కన్జ్యూమర్ విల్ ప్రాసెస్ 2 పార్టిషన్స్. మనకి 4 పార్టిషన్స్ ఉండి, రెండే కన్జ్యూమర్స్ ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు ఒక కన్జ్యూమర్ 2 పార్టిషన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ఇంకో కన్జ్యూమర్ 2 పార్టిషన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. అదే ఒకవేళ ఒకే ఒక కన్జ్యూమర్ ఉన్నాడనుకో, అప్పుడు వాడు అన్ని పార్టిషన్స్‌ని ఒక్కడే హ్యాండిల్ చేయొచ్చు. మనకి పారలెలిజం అచీవ్ అవ్వాలంటే, మనం నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేవి ఎన్ని ఉండాలో చేసుకోవాలి. మనం కాఫ్కాలో మనకి ఎన్ని పార్టిషన్స్ క్రియేట్ చేయాలో అది మనం చేసుకోవచ్చు. మనకి రెండోది త్రూపుట్ నీడ్స్ ద్వారా మనం నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది చేసుకోవాలి. ఈచ్ పార్టిషన్ కెన్ హ్యాండిల్ సో మచ్ రీడ్ ఆర్ రైట్ త్రూపుట్. ఒక పార్టిషన్ అనేది చాలా లోడు, చాలా మెసేజెస్ తీసుకుండిద్ది. అది కాఫ్కాకి గ్యారంటీ అని చెప్పొచ్చు. కానీ ఇఫ్ వన్ పార్టిషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కీప్ అప్, యూ నీడ్ మోర్ పార్టిషన్స్. ఇప్పుడు ఒక పార్టిషనే మొత్తం హ్యాండిల్ చేయలేకపోతుందనుకో, అప్పుడు మనం డేటాని ఏం చేస్తాం? మల్టిపుల్ పార్టిషన్స్‌లోకి పంపిస్తాం. అది ఎలా చేసుకోవాలి? ఆ నంబర్ ఆఫ్ పార్టిషన్స్? ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్ పార్టిషన్ ఒకవేళ ఒక పార్టిషన్ అనేది 10 ఎంబీ పర్ సెకండ్ అనేది హ్యాండిల్ చేస్తుందనుకో, అంటే ఇంత డేటా అనేది 10 ఎంబీ పర్ సెకండ్ డేటా అనేది పార్టిషన్‌లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. మళ్ళీ బయటికి పంపిస్తున్నాం. కానీ ఒకవేళ 50 ఎంబీ పర్ సెకండ్ వస్తుందనుకో నీ పార్టిషన్‌లోకి డేటా. ఇఫ్ యువర్ టాపిక్ నీడ్స్ 50 మెగాబైట్స్ పర్ సెకండ్, యూ విల్ నీడ్ 5 పార్టిషన్స్. ఒకవేళ ప్రొడ్యూసర్స్ చాలా స్పీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు గదా! అప్పుడు మనకి 10 ఎంబీ పర్ సెకండ్స్ అయితే ఒక పార్టిషన్ సరిపోతుంది. అదే ఒకవేళ 50 మెగాబైట్స్ పర్ సెకండ్ హ్యాండిల్ చేయాలనుకో, అప్పుడు మనం దాన్ని బట్టి కూడా మన నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది ఎన్ని ఉండాలో చేసుకోవాలి ఒక టాపిక్‌లో. సో, బేస్డ్ ఆన్ ద నీడ్స్ వి విల్ టేక్ పార్టిషన్స్ కౌంట్. మనం పార్టిషన్స్ కౌంట్ అనేది అంటే మన అప్లికేషన్‌కి అవసరాన్ని బట్టి నువ్వు ఒక పార్టిషన్ ఎన్ని ఉండాలో చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక క్యూ అనేది మెయింటైన్ చేస్తాం గదా! డేటా పంపించుకోవడానికి. దానికి మనం ఏమంటున్నాం? పార్టిషన్ అంటున్నాం దాన్ని. ఆ పార్టిషన్స్‌లో కన్జ్యూమర్స్ ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాయి? ఆఫ్‌సెట్స్ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటాయి. ఈ ఆఫ్‌సెట్స్ అంటే ఇండెక్స్‌ల్లాగా. మళ్ళీ కాఫ్కా టాపిక్ అంటే ఏంటో చూసాం. ఈ కాఫ్కా టాపిక్కు కొన్ని గ్రూప్ ఆఫ్ పార్టిషన్స్‌ని కాఫ్కా టాపిక్ అంటాం. ఈ పార్టిషన్స్‌లోకి మనం డేటా అనేది ఈ టాపిక్‌లోకి ఇన్సర్ట్ చేస్తే బేస్డ్ ఆన్ మెసేజెస్ ఈ పార్టిషన్స్‌లోకి ఇన్సర్ట్ అవుతా ఉంటాయి. అవి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ టాపిక్‌లోకి ఇన్సర్ట్ చేసామంటే ఈ పార్టిషన్‌లోకి ఏదో ఒక పార్టిషన్‌లోకి అసైన్ అవుతా ఉండిద్ది. అంటే డేటా ఇన్సర్ట్ అవుతా ఉండిద్ది.
ఎన్ని పార్టీషన్స్ ఉండాలి ఒక కాఫ్కా టాపిక్‌లో అనేది చూసాం. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ మనం మన పార్టీషన్స్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ త్రూపుట్ నీడ్స్ కూడా మనం పార్టీషన్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే ఇది ప్రొడ్యూసర్స్‌కి బేస్డ్ ఆన్ ప్రొడ్యూసర్స్ అండ్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్స్. ఇట్లా మనం నంబర్ ఆఫ్ పార్టీషన్స్ అనేవి చూస్ చేసుకోవాలి ఒక కాఫ్కా టాపిక్‌లో.